బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలుగువారినే కాదు, తెలుగువారు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఆసక్తి రేకెత్తించే విధంగా మారిపోతున్నాయి. ఒకవైపు కూటమి రాజకీయం, మరోవైపు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి మంత్రాంగం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రవాసాంధ్రులుగా ఉంటూ కూడా తెలుగు రాష్ట్రాల కోసం సేవ చేసేవాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో సేవలతో పాటు రాజకీయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆప్తా అనేటువంటి సంస్థ ద్వారా అమెరికాలో తెలుగువారికి సేవ చేస్తూ, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రవాసాంధ్రులు రాజకీయాలపైన ఫోకస్ పెడుతున్నారు. పైగా ఆప్తా సంస్థ నేరుగా జనసేన పార్టీకి బాసటగా నిలుస్తామనేటువంటి ప్రకటనలు చేస్తుంది. ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆప్తాలో క్రియాశీలంగా ఉన్నటువంటి వారందరూ కూడా జనసేన తరపున క్యాంపెయిన్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణని మనం చూద్దాం. మనతో పాటు ఉన్నారు ఆప్తాలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ప్రవాసాంధ్రులు నరేష్ బాబు గారు. నరేష్ గారు, నమస్కారం. నమస్తే అండి కేశవ్ గారు. మీకు అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులు కావచ్చు, ఆంధ్ర ప్రజానికి కావచ్చు, అందరికీ ప్రత్యేక నమస్కారాలు అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నరేష్ గారు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ యాక్టివిటీ జరిగినా కానీ ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపించడం అనేది చాలా సహజంగా కనిపించేది. పైగా ఆప్తా లాంటి సంస్థలో మీరు ఎక్కువ క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పటికీ మీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలపైన కూడా ఆప్తా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. దానికి సంబంధించి రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి మేము అనుకూలంగా ఉన్నాం అని మొదటిసారిగా, బహుశా నాకు తెలిసి అనేక సంస్థలు ఉన్నాయి తెలుగు సంస్థలు అమెరికాలో కానీ దేశ విదేశాల్లో కానీ, బట్ బహిరంగంగా ఒక రాజకీయ పార్టీతో మేము అండగా ఉంటాం అని చేసినటువంటి ప్రకటన ఇప్పుడు చూడాల. ఏంటి ఆప్తా ఐడియాలజీ ఏంటి? మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. వన్స్ అగైన్, నా పేరు నరేష్ బాబు శ్రీరామ. ఎందుకంటేనండి, ఇప్పుడు ఆప్తా 2008లో ప్రారంభించామండి. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, తెలుగులో అయితే ఆప్తా యాప్ట్గా ఉంటుంది. సో చేసినప్పటి నుంచి మేము మొదటి నుంచి కూడా మాకు స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టుకున్నామండి. అది కాకుండా చాలా ఉన్నాయండి, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లైక్ నెక్స్ట్ కావచ్చు, లైక్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లైక్ పూర్తిగా అన్ని వివరాలకు వెళ్ళట్లేదు, మీరు డిఫరెంట్ టాపిక్ మాట్లాడుతున్నారు కాబట్టి. సో మేము ఎందుకు జనసేనకు సపోర్ట్ చేస్తున్నాం అడిగారు కదా మీ క్వశ్చన్. ఎందుకంటేనండి, ఇప్పుడు మామూలుగా చూస్తామండి, లైక్ ముందర ఎదురుగా మనకి నలుగురు ఉంటారు. నలుగురిలో ఎవరు బెస్ట్, ఎవరు మంచిగా సహాయం చేయగలరు? ఇప్పుడు నేను చెప్పిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఎవరైతే లైక్ బాగా చదువుకున్న పిల్లలు సరస్వతి కటాక్షం మెండుగా ఉండి లక్ష్మీ కటాక్షం కాస్త తక్కువగా ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని అలా చేతినిచ్చామనుకోండి, ఒక ఇంట ఒక్కరి సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుద్ది. అదే నలుగురు చేసామనుకోండి, ఒక ఊరిలో ఆ ఊరే బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో ఇప్పటి వరకు మేము దాదాపు ఆల్మోస్ట్ 9,800 స్టూడెంట్స్కి ఇచ్చామండి. 2008లో మొదలుపెట్టిన ప్రోగ్రాము. ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఏం చేసామంటే మోర్ దెన్ 2 crores ఇచ్చి 2.2 crores దాదాపు 1,250 స్టూడెంట్స్ అండి, 1,250 మందికి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ చిన్న చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళకి కూడా అన్నమాట సహాయం చేశామన్నమాట. ఎందుకు? ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కుటుంబం ముందుకెళ్తుంది, వాళ్ళ ఊరు ముందుకెళ్తుంది, అదేవిధంగా మన ఆంధ్ర ముందుకెళ్తున్న ఉద్దేశం అన్నమాట. అటువంటిప్పుడు ఈ రాజకీయాలకు వచ్చేసరికి రాజకీయాలు కూడా ఆసక్తి మనం చూస్తాను, కన్నేసి పెడతాం. ఇన్ని రకాల సర్వీసెస్ చేస్తున్నప్పుడు రాజకీయాలతో సంబంధం ఉండదు, అలానే కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రాజకీయం అనేటువంటి ప్రస్తావన మీరు తీసుకొచ్చారంటే మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అని ముద్ర వేస్తారు. ఇటువంటి భయాలు కొన్ని ఉంటాయి కొన్ని సంస్థలు, అందుకనే బహిరంగంగా ప్రకటించేటువంటి ప్రయత్నం కూడా చేయరు. కానీ ఆప్తా చాలా సాహసోపేతంగా అలాంటి నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటి? అంటే భయపడతా అసలు ఎందుకు భయపడారండి? అందరూ మనుషులే కదండి. ఇప్పుడు మీరు మంచి చేస్తే అట్లీస్ట్ అప్రిషియేట్ అని చేయాలి కదా. ఇప్పుడు కేశవ్ గారు ఉన్నారు, మంచి పని చేశారు, ఇక మంచి చేశారని కూడా అప్రిషియేట్ చేయకపోతే ఇంక ఎట్లా అండి? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన అని ఆయన ఈ పార్టీ స్థాపించారు. మేము లాస్ట్ టైం మేమేమో అంత ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు కదా. లాస్ట్ టైం ఏంటి, 0 బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని చెప్పారు, 2 చోట్ల నిలబడ్డారు, దాని ప్రయత్నం చేశారు, మార్పు కోసం ప్రయత్నించారు, వర్కౌట్ కాలేదు. బట్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నాం, మేము తను లైక్ ఎలా నడుస్తున్నాడు, ఎలా చేస్తున్నారు ఏంటి అంతా చూస్తున్నాం.
కంపేర్ చేస్తున్నాం, అదర్ పార్టీస్ తోటి కూడా కంపేర్ చేస్తున్నాం. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ లైక్ రోడ్ల పరిస్థితి కావచ్చు, ద డెవలప్మెంట్ కావచ్చు, లైక్ అన్ని చూస్తాం కదా. అన్ని చూసినప్పుడు ఎవరు బెస్ట్, ఇప్పుడు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే లైక్ ఎన్డీఏ తోటి భాగస్వామి అయ్యారు కదా, బీజేపీ ప్లస్ టీడీపీ అలయన్స్. ఆయన ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి పెట్టుకుంటే వాళ్ళు కూడా రేపు సహాయం చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే బేదది అయిపోయింది కదండి, బేద రాష్ట్రం అయిపోయింది కదా. కంపేర్డ్ ఎక్కడో మనం కలిసి ఉన్నప్పుడు, మన సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు మనది టాప్ 5 లో ఉండేది ఎప్పుడు, బై ఆల్ మీన్స్ రైట్, మీకు తెలుసు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటండి, అందరూ వదిలేస్తే ఎలా అండి, అనాథలాగా, అట్లా కాదు కదా. ఒకటంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాల మీద ఇక్కడ చేసేటువంటి విమర్శ ఎక్కువ ఏంటంటే నిలకడ రాజకీయం చేస్తున్నారు, ఒకసారి ఆ పార్టీతో ఒకసారి ఈ పార్టీతో అనేటువంటి వాదన. 2019కి ముందర తెలుగుదేశం పార్టీని ఆయనే వ్యతిరేకించారు, 2019లో బీజేపీని కూడా వ్యతిరేకించి ఒంటరిగా పోరాటం చేశారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిన వెంటనే బీజేపీతో కలిసి వెళ్ళారు, ఇప్పుడు తెలుగుదేశాన్ని కలుపుకొని బీజేపీని కూడా ఒక దగ్గర తీసుకొని, ఇవన్నీ కూడా ప్రజలను అయోమయం చేస్తున్నటువంటి రాజకీయాలు, ఇది ప్రజల కోసం చేస్తున్న రాజకీయం కాదు అనేటువంటి విమర్శ చేస్తే మీరేం సమాధానం చెప్తారు? ఇది ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇవాళ మీరు మంచుకున్నారండి, ఈరోజు కేశవ్ తోటి నాకు బాగుంది, సో మీతో కలిసి నడుస్తాను, రేపు మీతో బాగుండకపోవచ్చు, మీలో ఏదైనా మార్పు రావచ్చు, మళ్ళీ నేను మీతో ఎలా ఉంటానండి, మీతో ఉండలేను కదా. ఇప్పుడు బీజేపీ అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పారు, వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమన్నారు, వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏంటి, పార్లమెంట్ సాక్షిగా సంయుక్తంగా ఉంటది, లైక్ అంత కోఆపరేట్ చేస్తారని చెప్పారు, ప్రత్యేక హోదా దగ్గర అన్ని హామీలు ఉన్నాయి. అవును, అన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఇచ్చారు, ఏమి లేదు. మరి ఎవరైనా అడిగారా, ఎవరైనా చేశారు, ఏదో కొంతవరకు, చేయలేదని చెప్పడం తప్పులే కానీ కొంతవరకు చేశారు అంతే. ఇప్పుడు కన్సిస్టెంట్ గా చేద్దామంటే ఇప్పుడు వాళ్ళతోటి మనం మంచిగా ఉండాలి కదా, కేంద్ర ప్రభుత్వం తోటి మంచిగా ఉండాలి కదా, గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఎవరితో అయినా కానీ. ఇప్పుడు నేను మీతో ఈ పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయడానికి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. ఇక్కడ ఎవరు ప్రాణం పోయారండి, ఇప్పుడు వాళ్ళకి ప్రాణం పోసేది ఏంటండి, వాళ్ళ ప్రాణం వాళ్ళది, రైట్. ఇప్పుడు వాళ్ళు వీళ్ళతో మంచిగా ఉంటే, వీళ్ళు వాళ్ళతో మంచిగా ఉండే, ఇద్దరు బాగుంటేనే, ఉభయలు బాగుంటేనే ఈ వాట్ ఎవర్ ద ఓట్ ట్రాన్స్ఫర్ అంటున్నారు, ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉభయలు బాగుపడతారు, ఉభయలకి బాగుంటది. ఇప్పుడు వాళ్ళని అలా అంటుంది, వాళ్ళిద్దరు అనట్లేదు కదా, వాళ్ళిద్దరు కలిసిపోయారు. అది చేస్తుంది ఎవరికి బెనిఫిట్, వాళ్ళిద్దరు విడగొడితే ఎవరికి లాభం, వాళ్ళు చేస్తున్నారు. అది ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్ గా మీకేం కావాలండి, మీకేం మంచి, అది చూడాలండి, మీకేం మంచి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, ఇప్పుడు అటు ఇటు ఉంటారండి. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోండి, ఎగ్జాంపుల్, మనంతా చదువుకున్న వాళ్ళమే కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకుందాం, ఫస్ట్ ఇయర్ లో ఒక టాపర్ అండి, సెకండ్ ఇయర్ లో ఇంకో టాపర్, థర్డ్ ఇయర్ లో ఇంకో టాపర్ అవుతాడు. దానికి చెప్పలేం కదా, ఎవడు బాగా చదువుకుంటే, ఎవడు బాగా పర్ఫామ్ చేయగలిగితే వాడు ముందుకు వస్తాడు, ఎప్పుడు ఒకడే ఉండడు. అదేవిధంగా ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడానికి కారణం ఏంటి, అసలు వాళ్ళేం ఎండగట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకొని ఎండగట్టు పట్టి ఆయనకి అది క్యాష్ చేసుకోలేకపోయాడు. ఆయనకి రాకుండా వైఎస్ఆర్సీపీకి అంత బంపర్ మెజార్టీ రావటం, టీడీపీ ఏదైతే చేయలేకపోయిందో దాన్ని ఎండగట్టబట్టే వైఎస్ఆర్సీపీ ప్రాణం పోసుకుంది. మళ్ళీ అధికారం ఇచ్చారు, అందరు ఇచ్చారు. ఒకసారి అన్నాడు, సరే ఒకసారి ఏదోలే వాళ్ళ నాన్నగారు లాగా చేస్తాడని చెప్పి ఏం చేసేదండి, మీరు చెప్పండి. ఇక్కడ గ్రౌండ్ లో ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ సంబంధించి మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఎందుకంటే అక్కడ జరిగేటువంటి గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ జరిగేటువంటి గవర్నమెంటల్ ప్రోగ్రామ్, ఇక్కడ ఒక వెర్షన్ ఏం చెప్తారంటే అధికార పార్టీ నాయకులు పదే చెప్తుంది, వెల్ఫేర్ పేరుతో భవిష్యత్ తరాలకి, ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాటలు వేస్తుంది, కాబట్టి దీని ఫలితాలు నిదానంగా వస్తాయి. ఒక టర్మ్ అయింది, ఇంకో టర్మ్ అధికారం ఇచ్చి చూపిస్తే కనుక 10 ఏళ్లలో ఆ మార్పు అనేది ఏంటనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అంటున్నారు. నిజమేనా ఈ సూత్రీకరణ అనేది మనం నమ్మొచ్చా? పాయింట్ తీసుకొచ్చారండి. ఇప్పుడు ఋషికొండని బోడికొండ చేసి తన సొంత బ్యాలెన్స్లు కట్టుకోవాల్సిన అవసరం ఉందా? అది ఎవరికి, ప్రజలకు బెనిఫిట్ అంటారా? చెప్పండి. 5 ఏళ్ల క్రితం ఋషికొండ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది ఎవరికి ప్రాఫిట్? సింపుల్ క్వశ్చన్ చెప్పండి. రాజధాని చేస్తానంటున్నారు కదా, విశాఖ రాజధాని చేయాలంటే మరి కొన్ని నిర్మాణాలు జరగాలి. ఇప్పుడు మీరైనా నేనైనా ఏదైనా ఒకటి అనుకున్నాం అనుకోండి, దాని మీద ఫోకస్ చేస్తే అది డెవలప్ చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా స్టార్టింగ్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగత నాకేం లేదు, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిద్దాం. అతను స్టార్ట్ చేయడమే పోసడంతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, ఆ నగరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయనకి అంత కక్ష ఎందుకు? అతను ఏమీ చేయలేక 1కి 3 అని చెప్పాడు, 3 లేకుండా అయిపోయింది. 1 లేదు, 3 లేదు. మరి సింహం సింగిల్ అనేదో అంటాను ఈ మధ్య.
సింహం సింగిల్ మరి నవ్వొస్తుంటది మాకు తలుచుకుంటే. ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కానీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎందుకండి వాళ్ళ సైన్యం మొత్తం అక్కడ మోహరించి ఉంది. అక్కడ సింహం పవన్ కళ్యాణ్ ఒక్కడే అక్కడ పోటీ చేస్తుంది. ఆయనకు అగేన్స్ట్ గా తను వంగగీత గారు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి ఏం పని ఉందండి ఈ బ్యాచ్ మొత్తం సరిపోలేదండి, దోచుకున్నది దాచుకున్నది. ఎలక్షన్ ప్లానింగ్ ఉంటుంది కదా, జనరల్ క్యాన్వాసింగ్ ప్లానింగ్, ఎలక్షన్ ప్లానింగ్, ఒక స్ట్రాటజీ, అలాంటి వ్యూహ రచన జరుగుతుందని అనుకోవచ్చు కదా పార్టీ తరఫున. అలా కాదు, ఇటువంటి గొంతుకు ఉన్నవాడు అసెంబ్లీలోకి వస్తే వాళ్ళకి ఎవరికి స్థానం ఉండదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, ఐటీలో కూడా ఏమవుతుందంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ స్ట్రాంగ్ పర్సన్ తప్పించేసాం అనుకోండి, సిఇఓ గానో లేకపోతే సీనియర్ డాక్టర్ గానో తప్పించేస్తే వేరే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అది స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అక్కడ. అది కుదరదు కదా, ఎందుకంటే ఇప్పుడు తిరిగే నాయకులు నోరేసుకుని పడిపోయి మాట్లాడే వాళ్ళకి కాదు కదండి. పబ్లిక్ ఎలా ఉంటే పబ్లిక్ డెసిషన్ బట్టి ఉంటది. ఎలక్షన్ విన్ అవటం అనేది జనాలు తెలుస్తారు. జనాలు ఆల్రెడీ డిసైడెడ్. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తాను, నేను వెళ్ళి చెప్తాను, వినరండి. దేర్ ఆల్ డిసైడెడ్ టు ఓట్ జనసేన. ఎలా ఉంది మీ ప్లానింగ్, ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, ఆల్రెడీ సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది, ఆల్మోస్ట్ 80% అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. ఆప్తా తరపున కానీ తెలుగు ఎన్ఆర్ఐస్ తరపున కానీ మీ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి? తప్పకుండానండి, మేము మాలో చాలా మంది వస్తాము, సపోర్ట్ చేస్తాము కుదిరిన చోట. ఇప్పుడు నేను ఒక 3-4 వీక్స్ ఉన్నాను అనుకోండి, నాకు కుదిరింది ఇప్పుడు మా ఊరు చిత్తూరు. సో చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, పక్కనే ఉన్న నెల్లూరు కావచ్చు, పిఠాపురం కూడా వీలైతే వెళ్ళి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామండి. చెప్తాం, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నామో అలాగే పబ్లిక్ కి చెప్తాం. ఇది అసలు మంచివాడిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది. వెరీ సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే ఆయన రేపు మినిస్టర్ అవుతారు, ఇంకోటి అవుతారు. ఆయనకి బెనిఫిట్ ఉంటుంది. ఆయనతో పాటు పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తారు. పిఠాపురం కూడా డెవలప్ అయింది. అసలు పిఠాపురం అంటే ఇప్పటివరకు ఎవరు తెలియదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇక్కడ వాళ్ళకి కూడా తెలిసిపోయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అనమాట. వై బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, రైట్? పిఠాపురం అంటున్నారు తప్ప ఎవడు పులివెందుల గురించి కానీ, కుప్పం గురించి కానీ, మంగళగిరి గురించి కానీ, ఇంకో నియోజకవర్గం నుంచి ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు అందరి ఫోకస్ పిఠాపురం మీద ఉందన్నమాట. సో అంటే మీ క్యాన్వాసింగ్ అనేది జనసేన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైన ఫోకస్ ఉంటుందా, కూటమి నియోజకవర్గాలన్నిటిపైన కూడా ఫోకస్ పెడతారా? అంటే జనసేన ఫస్ట్ ప్రియారిటీ అండి. బికాస్ వీఆర్ ఇన్ టు జనసేన అండ్ జనసేనాని మెయిన్ గెలిపించుకోవాలనే ప్రయత్నం. అదేవిధంగా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయాలి కదండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు పార్ట్నర్షిప్ విత్ బీజేపీ అండ్ టీడీపీ. డిపెండ్స్ ఆన్ టైం అండి, మన టైంని బట్టి. ఇప్పుడు మీరు ప్రియారిటీస్ ఇచ్చుకుంటారు కదండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఉచితంగా సేవ చేస్తానంటే ఉపయోగించుకోవట్లేదు, మేము సామాజిక వర్గాల పరంగా సహాయం చేద్దామని వచ్చాము, స్వచ్ఛందంగా వచ్చినా ఉపయోగించుకోలేదు, మా ఐడియాస్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్న లేస్తే హరిరామ జోగి గారు రాసే లెటర్లు, ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పే ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఉన్నారు జనాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉచితంగా చేసే సేవల్ని ఆమోదించరు అంట, నిజమేనా అది? లేదండి, ఎక్కడైనా కానీ ఎవడైనా ఉచితంగా చేస్తున్నాడు అంటేనే ఏదో ఆలోచన ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే అన్నారు, పెద్ద పేర్లు చెప్పారు. హరిరామ జోగి గారు అన్నారు, ముద్రగడ్డ గారు అన్నారు. వాళ్ళు ఎందుకు ఉత్తరాలు రాశారు, ఏం చేశారు, లాస్ట్కి ఏం చేశారు మీరు చూశారు. లాస్ట్కి వెళ్ళి వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యారు. అంటే ముందు నుంచి వాళ్ళ ప్లానింగ్ ఏమో అది. ఈయన ముందే పసిగట్టి ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు తెలివిగా, అందుకనే దగ్గర చేర్చలేదేమో. అయినా ఒకరి సలహాలు ఒకరిది ఎందుకు మీరు తీసుకుంటారు చెప్పండి? ఎవరి ఆలోచనలు ఎవరి ఇది వాళ్ళకు ఉంటదండి. ఇప్పుడు మీ ప్రియారిటీస్ మీకు ఉంటాయండి. ఉదయం లేస్తే సాయంత్రం వరకు మీరు ఏం చేసుకోవాలి, మీ టైం టేబుల్, మీ ప్లానింగ్ మీకు ఉంటది. మీ పద్ధతి ప్రకారం మీరు వెళ్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళతోటి అసలు డిఫెండ్ చేయలేదు, డిబేట్ చేయలేదు? ఎందుకంటే ఆయన గొప్పతనం అంతే, వదిలేశాడు. ఇంక పెద్దోళ్ళు ఏదో చెప్తున్నారు, ఆయన ఏమైనా బదులు ఇచ్చాడా, ఏమైనా మాట్లాడారా? హీస్ క్వైట్ రైట్. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. అది పబ్లిక్ కూడా చూస్తారండి, పబ్లిక్ ప్రతి ఒక్కటి గమనిస్తారండి. వీళ్ళు ఏదో రాజకీయ నాయకులు చెప్పినట్లు వీళ్ళు ఏదో మాట్లాడుకుని డబ్బాలు కొట్టుకున్నట్టు ఉండరండి. పబ్లిక్ అన్ని చూస్తారు, అంత విఘ్నులు. ఎవరిని గెలిపించుకోవాలి, ఏది మంచి ఏది చెడు నీట్గా ఆలోచించి సమాధానం చెప్తారండి. సీట్ల సర్దుబాటు పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ప్రజల దగ్గర ముందు ఓటు వేయించేటువంటి క్రమంలో. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగడమే చాలా ముఖ్యం 3 పార్టీల మధ్య. సో అందులో ఎటువంటి స్ట్రాటజీలకి అవకాశం ఉంది? మీకున్నటువంటి సాన్నిహిత్యం రీత్యా కానీ, మీ సన్నిహిత వర్గాల్లో కానీ ఎలాంటి ప్లానింగ్ చేస్తారు? ఓట్ ట్రాన్స్ఫర్ అనే దాని మీద ఈరోజు నాగబాబు గారు కూడా ఒక లెటర్ రాశారు.
జనసేన పార్టీలో అందరూ సంసిద్ధంగా ఉండాలి, 100% ట్రాన్స్ఫర్ జరగాలి, ఎందుకంటే నోట్ ట్రాన్స్ఫర్ మీదే గెలుపు కూడా డిసైడ్ అయి ఉంది. దీనిపైన ఏం చెప్తారు మీరు? అది నిజాయితీ అండి. ఈచ్ ఇండివిజువల్ వాడి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు నేను మీతోటి షేక్ హ్యాండ్ చేస్తున్నాను, యు ఆర్ మై ఫ్రెండ్, ఐ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. అది మన ఇద్దరి మధ్య ఉండాలండి. సో మన ఇద్దరిని ఫాలో అయ్యి మనం చెప్తే మాట అయిన వాళ్ళ దగ్గర ఉండాలి, అప్పుడే అది ఇదవుతుంది. ఇప్పుడు మనలో మనకి అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనుకోండి, ఎవరు చేసేదేం లేదండి. అవగాహన అప్రిషియేట్ చేయాలి, మంచిగా రాశారు ఆయన. ఇప్పుడు అందరూ కలిస్తేనే కదండి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, లేకపోతే ఇంకా పురాణాల్లోకి వెళ్తే దుర్యోధనుడు ఉన్నాడు, వాళ్ళ చుట్టూ అంత బలగం ఉన్నాయి. 18 అశ్వహేణుల్లో 11 అశ్వహేణులు దుర్యోధనుడు వైపు ఉన్నాయి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఎంతమంది ఉన్నారు, అందరిని కొట్టింది అర్జునుడు ఒకడే అండి. అర్జునుడు చుట్టూ తక్కువ సైన్యం ఉన్న 7 అశ్వహేణుల సైన్యం కదా ఇతనికి, అవతల వాడికి 11 అశ్వహేణులు ఉన్నాయి. కృష్ణుడు ఒకడు ఉన్నాడు అంతే కదా సపోర్ట్. గివ్స్ అడ్వైజెస్ రైట్. ఎలా కొట్టాడండి? అలాంటి అర్జునుడు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం మేము. మరి అంటే దానికి తగ్గట్టుగా జనసేన దగ్గర ప్రణాళిక కూడా ఉందంటారు. ఎప్పుడు డిఫీట్ తీసుకోరు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ నా బ్యాక్ మహాభారతం వెళ్తాను. పాండవులు కౌరవులే తొక్కి పెట్టారు, ఏంటి అజ్ఞాతవాసం అన్నారు, అరణ్యవాసం అన్నారు. లాస్ట్ ఏమైంది? వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు. 5 houses కూడా ఇవ్వలేరు కదా, 5 ఊర్లు అడిగారు వాళ్ళు, 5 ఇండ్లు అడిగారు. లాస్ట్ ఏమైందండి? ఏమైపోయారండి అందరూ? అది కాదండి. పబ్లిక్ ఈజ్ వెరీ స్మార్ట్ అండి. అందరిని అన్ని చూస్తారు. అందులో పురాణాలు అందరూ మనకంటే కూడా బాగా చదువుకున్నారు. ప్రజలు ఎక్కువగా ఇప్పుడు వస్తున్నటువంటి వరాలు, సంక్షేమం వీటి వైపు ఆకర్షితులు అవుతున్నారు అంటున్నారు. అభివృద్ధి అనేటువంటి నినాదం పెద్దగా పట్టే అవకాశం కూడా లేదంటున్నారు. సో ఎలా కన్విన్స్ చేయొచ్చు, ఎలా కన్విన్స్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ రోజుకి పోయినాయండి. ఇప్పుడు మన ఓల్డ్ ప్రీవియస్ జనరేషన్ ఓల్డర్ పీపుల్ కావచ్చు, వాళ్ళు కొంచెం బోలాగా కొద్దిగా ఎవరైనా చెప్తే నమ్మేటట్టు లేదండి. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ స్మార్ట్. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ ఏంటంటే 5 years నుంచి చూస్తుంది. ప్రాసెస్ అంటే ఒక్క రోజులో 2 రోజులు వచ్చేది కాదు. ఇట్స్ ప్రాసెస్ అన్నమాట. 5 years గా చూస్తూ ఉన్నారు. ఎవడోడు ఏంటి, అసలు ఎవడోడు నాటకాలు ఏంటి, అసలు ప్రజల డబ్బులతోటి ఈ సభలు ఏంటి, ఈ గ్రాఫిక్స్ ఏంటి. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ప్రతి ఒక్కరికి నీట్ గా అర్థమైందండి. ఇప్పుడు వాళ్ళంతా నిజంగానే నిజాయితీగా పరిపాలిస్తే వాళ్ళు వై కాంట్ టు రిలీజ్ శ్వేతపత్రం, వైట్ పేపర్స్, వై కాంట్ ద రిలీజ్ ఇన్ యూఎస్ దే రిలీజ్ రైట్? ఎందుకు రిలీజ్ చేయట్లేదండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పిఠాపురంకి వెళ్తాం మళ్ళీ మనం. ఇప్పుడు వంగా గీత గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆవిడ ఏమైపోయారు 5 ఏళ్ళు తెలియదు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఆవిడకంటూ బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది కదా. ఐ డోంట్ నో ద డీటెయిల్స్. ఫస్ట్ ఇయర్ 2019 to 20, 20 to 21, 21 to 22, 22 to 23 ఆవిడకి అలొకేట్ చేసిన డబ్బుల్లో పిఠాపురంకి ఎంత అలొకేట్ చేశారు చెప్పండి పబ్లిక్ కి. ఎంపీ లాడ్స్ కింద ఆమె ఎంత సర్వీస్ చేశారు అంటారు. ఏమి చేయకుండా ఈ రోజు వచ్చేసి ఆహా నవ్వుకుంటూ వెళ్ళిపోతే జనాల్లో వినరు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఏముందండి? ఆయన అధికారంలో ఉన్నాడా? ఆయన ఏమైనా అసలు గవర్నమెంట్ డబ్బులు ఏమన్నా రూపాయి ఉందా ఆయన దగ్గర? ఈ స్పెండింగ్ హిస్ ఓన్ మనీ రైట్. అక్కడే అర్థమైపోతుంది కదండి ఆయనకేం పట్టిందండి. నేను రాయలసీమ దగ్గరకు వస్తాను. మీరు రాయలసీమ ప్రాంతం వాసి అన్నారు కాబట్టి రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు షర్మిల గారు కూడా బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాన్వాసింగ్ చేస్తున్నారు, రేపు కంటెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమ పరిస్థితి ఏంటి? జనసేన పార్టీ అక్కడ రోల్ ఏంటి? ఏ విధంగా ఉండొచ్చు మీ అంచనా? ఇప్పుడు షర్మిల గారి గురించి అడిగారు కాబట్టి చెప్తానండి. ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీ, అదేమి స్పెషల్ ఇదేం కాదు. అక్కడ నుంచి జనాలు మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు అప్పుడు కూడా చెప్పాలంటే కాంగ్రెస్ నిలబెట్టింది మన చిరంజీవి గారు, మన పద్మవిభూషణ్ కొనిదెల చిరంజీవి గారే. ఈయన వైఎస్ జగన్ గారు 16 మందిని తీసుకెళ్లిపోతే తనకున్న 18 మందిని చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోకుండా నిలబట్టి అది సంయుక్త రాష్ట్రంగా ఉండడానికి కారణభూతులయ్యారు రైట్. ఇన్ని రోజులు పడుకుంది కాంగ్రెస్. ఎందుకు? డివైడ్ చేసినట్టు నింద వాళ్ళ మీద ఎక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచన షర్మిల గారు నినలేదు మొన్న వచ్చేసేసి వాళ్ళు మీరు చూసారా? వాళ్ళ సభలు చూసారా? ఎంతసేపు ఆవిడ కాంగ్రెస్ ప్రజల సంక్షేమం కంటే కూడా వాళ్ళ అన్నయ్యని తిట్టడం, వాళ్ళ కుటుంబ కలహాలు, ఆవిడ కావచ్చు, సునీత గారు కావచ్చు, మీరు అక్కడే తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు ఎట్లాగో సందర్భం వచ్చింది గారు చెప్తున్నా, చిరంజీవి గారి గురించి టాపిక్ వచ్చింది గారు చెప్తున్నా సరదాగా ఏనండి. ఇప్పుడు కొనిదెల బ్రదర్స్, వైఎస్ బ్రదర్స్ కంపేర్ చేద్దాం సరదాగా. ఇప్పుడు కొనిదెల బ్రదర్స్ ఏం చేశారండి? ఆయనేమో అవుట్ ఆఫ్ 294 బీసీ ఎస్సీ ఎస్టీస్ కూడా కలుపుకొని 104 సీట్స్ ఇచ్చి, తుపాకుల మునేమ నెల్లూరు దగ్గర ఒక ఆవిడ ఉంటే ఆ అమ్మాయికి కూడా ఇచ్చి ఏనాది అమ్మాయి ఇచ్చి ముందుకు వచ్చాడు. సో పబ్లిక్ అర్థం చేసుకోకుండా తనని ఓడించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు
ఏంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి డబ్బులు పంచకుండా రాజకీయం చేద్దామని చెప్పి పోటీ చేస్తే ఆయనకు అలా సమాధానం చెప్పారు. రాయలసీమ రాజకీయాల పరంగా చూస్తే అక్కడ ముక్కోణపు పోరు ఉండేటువంటి అవకాశం ఉందా? జనసేన స్థానం ఎలా ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? తప్పకుండా ఉందండి. జనసేన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈసారి తప్పకుండా ఎవరెవరైతే నిలబడ్డారో అలయన్స్ తోటి ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఎందుకంటే రాయలసీమలోనే వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉంది, అది కొద్దిగా తగ్గిద్ది అనమాట. ఇంకా కొద్దిగా తగ్గడమే కాదు, వేవ్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ అంటారు కదా, ఒకవేళ అది ఉందనుకోండి పూర్తిగా కూడా దెబ్బతినొచ్చు. అసలు వీటి మీద అంటే వీటికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయా? కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అందరూ బాగా వర్క్ చేస్తున్నారండి. లేదండి, నిజాయితీగా ఎలక్షన్ జరిగితే అసలు వైఎస్ జగన్ ఓడిపోతాడండి. పులివెందుల్లో వైఎస్ జగన్ ఓడిపోతాడు. నిజాయితీగా అందరినీ రమ్మని చెప్పి మీరు అందరూ నీట్ గా ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, నెంబర్ 1 మెజారిటీ ఎవరికి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్కి వస్తుంది. లాస్ట్ లో ఎవరు ఉంటారంటే వైఎస్ జగన్ ఉంటాడు. క్యాన్వాసింగ్ కి వెళ్తారా ఎలక్షన్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా? తెలుసు, తప్పకుండా వెళ్తాను. తెలిసిన వాళ్ళకి చెప్తాము. అసలు ఇప్పుడు మీతో మాట్లాడినట్టు అందరికి చెప్తాము. సో అట్లీస్ట్ చెప్పాలి కదండి, మనం చెప్పాలి కదా, నిజం నిర్భయంగా మాట్లాడాలి కదా, మాట్లాడితేనే తెలుసు, ఆలోచిస్తారు కదండి. థ్యాంక్ యూ నరేష్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది అమెరికాలో ఎక్కడో దూరంగా ఉంటూ ఆప్తా లాంటి సంస్థ ద్వారా అటు విద్యా వికాస కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ మరోవైపు రాజకీయ చైతన్యం కోసం కూడా తాము కృషి చేస్తున్నాం అనేటువంటి మాట నరేష్ గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేవి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆశావాద రాజకీయాల వల్లనే భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. ఎన్నికల క్యాంపెయిన్ విషయంలో కూడా తమకు ఒక ప్రణాళిక ఉంది. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతలను కూడా తీసుకుంటాం. అన్ని నియోజకవర్గాల్లో ఎవరు మంచి రాజకీయ నాయకుడు అనేటువంటి విషయంలో అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని నరేష్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.